హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. టుడే సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చామండి. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఏంటంటే యమ్మీ మటన్ అండి. మటన్ కాంబినేషన్ విత్ బీరకాయ అన్నమాట. ఈ బీరకాయతో ఈ మటన్ కర్రీ, గ్రేవీ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు మటన్ అండి. ఇలాగా హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకొని దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఉప్పు, కారం, పసుపు వేసి ఈ విధంగా అయితే బాయిల్ చేసుకున్నాం. ఒక 6-7 విజిల్స్ దాకా వచ్చేలా తీసుకొని దీన్నైతే ఇలా బౌల్‌లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాం అనమాట. తర్వాత దీని గ్రేవీ కర్రీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నామండి. అలాగే 4, 5 పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చి పెట్టుకోవాలి. అలానే 2 పెద్ద సైజు బీరకాయలని ఈ విధంగా అయితే సర్కిల్‌లా కట్ చేసి పెట్టుకున్నాం మేము. ఇవి వేసి ఇప్పుడు కర్రీ వండబోతున్నానమాట. దీనికి కావాల్సిన మసాలా ఏంటంటే ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అందులో వేసాం కాబట్టి ఇందులో గసగసాలు, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ మొగ్గలు ఈ విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామండి. అలానే కొంచెం పెరుగు. దీన్ని గార్నిష్ చేసుకోవాలండి. ముందుగా మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో దాంట్లో కొంచెం లెమన్ అయితే ప్రెస్ చేసేసుకొని నెక్స్ట్ పెరుగు కూడా ఒక 2-3 స్పూన్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత కారం యాడ్ చేస్తున్నామండి. కొద్దిగా ఇందాక కారం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి. అలానే మసాలా మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా వేసేసుకొని వీటిని బాగా మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ అయిపోయిన మటనే కాబట్టి ఈ మ్యాగ్నేట్ చేయడం వల్ల ఈ మసాలా అనేది దానికి బాగా పడుతుందండి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఆ పీసెస్కి అయితే బాగా పడుతుంది. అందుకే ఈ విధంగా మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టుకోవాలి బాయిల్ అయిపోయిన మటన్కి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని పాన్ని పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేస్తున్నాము. అలానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసేసుకుంటాం అన్నమాట. ఈ రెండింటిని మనం బాగా రెడ్ కలర్ అయ్యేలాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఆయిల్లో. మనకి 3 to 5 మినిట్స్ అయితే పడుతుందండి ఆనియన్ ఫ్రై అవ్వటానికి కోసం. 5 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్లో ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆల్రెడీ బాయిల్ అయిపోయిన మటన్కి మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాన్ని అయితే ఈ విధంగా ఆనియన్స్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా ఇలాగా మిక్స్ చేయండి ఒకసారి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మసాలా వేసి 5 మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ అనేది పీసెస్కి అయితే పట్టి ఈ విధంగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో మనం ఏదైతే కాంబినేషన్ అనుకున్నామో బీరకాయ అవి అయితే వేసేసుకుందాం. ఈ విధంగా బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ సైజులో కోసుకున్నట్టయితే మనకి ఆ పీసెస్కి అలానే ఈ బీరకాయ ముక్కలు కూడా సపరేట్గా కనిపిస్తాయని చెప్పి మేము ఈ విధంగా అయితే చాప్ చేసి పెట్టుకున్నామండి. ఈ మసాలా అంతా కూడా ఆ బీరకాయ పీసెస్కి పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా పీసెస్కి అయితే గ్రేవీ కలిసిందండి. అప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ విజిల్స్ వేయించాం కాబట్టి కొంచెం వాటర్ తోటి ఆ బీరకాయ పీసెస్ తోటి మటన్ పీసెస్ కూడా కుక్ అయిపోతాయి. ఒకసారి మనం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి 15 to 20 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అయితే ఈ విధంగా కుక్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం టేస్ట్ రావడం కోసం సాల్ట్ అయితే వేసుకోలేదు, ఇప్పుడు వేసేస్తున్నాం. కొంచెం బాయిల్ చేసినప్పుడు అయితే పీసెస్ పట్టేలా వేసుకున్నాం. ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుంటే చూడండి, మనం ఏవైతే పీసెస్ కింద కట్ చేసుకున్నామో బీరకాయ అవి సపరేట్గా కనిపిస్తున్నాయి. అలానే మటన్ పీసెస్ కూడా సపరేట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇంకొక 5 to 10 మినిట్స్ అయితే ఉంచి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉంచుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. 5 మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మన యమ్మీ బీరకాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లేసుకుందాం. మన యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు. మన యమ్మీ మటన్ బీరకాయ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, పీసెస్ కూడా బాగా ముందే మనం విజిల్స్ రప్పించుకున్నాం కాబట్టి పీసెస్ కూడా బాగా కుక్ అయినాయి. అలానే బీరకాయ మనం ఎలా అయితే కట్ చేసి పెట్టుకున్నామో ఎక్కడ స్మాష్ అవ్వకుండా ఈ విధంగా అయితే కుక్ అయిపోయింది అనమాట. చాలా వేడిగా ఉందండి. ఇప్పుడే దించుకున్నాం కదా, దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైస్ వేడిగానే ఉంది, అట్ ద సేమ్ టైం కర్రీ కూడా వేడిగా ఉంది.
పీస్ అయితే బాగా మెత్తగా బాగా కుక్ అయింది. ఇలా అన్నంలో మిక్స్ చేసుకొని తింటే చాలా వేడిగా అయితే ఉందండి, కాలిపోతుంది అనమాట. సో నాన్ వెజిటేరియన్లో ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది ఫైబర్ కంటెంట్ కాబట్టి మటన్ కొంచెం డైజెషన్కి ఇబ్బంది పడుతుంది అనుకుంటే కనుక ఇలా ఫైబర్ కంటెంట్ ఏదైనా మిక్స్ చేసుకొని తింటే మనకి డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుందండి. సో ఈ విధంగా పీస్ అయితే పెట్టుకొని రైస్లో పెట్టుకున్నట్టయితే మాకైతే కర్రీ సూపర్గా కుదిరిందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అలానే మనం ఏవైతే కట్ చేసి వేసుకున్నామో బీరకాయ, దీని ఫ్లేవర్ కూడా బాగా వచ్చిందనమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇదే విధంగా బీరకాయతో మిక్స్ చేసుకొని మటన్ కాంబినేషన్ తయారు చేసుకొని మీకైతే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే ఎక్సలెంట్గా వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ అండి. బాయ్ బాయ్. సరిపోతే చెప్తే రేపు